సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 3500కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 10+2 ఆర్ డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. చేరగానే మనకి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి January 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక February 6th వరకు కూడా agnipathvayu.cdac.in అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ అనేవి కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది గైస్. సో మనకి March 17th కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పోస్ట్కి అప్లై చేసుకున్న మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సో మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. January 2nd, 2004 నుంచి July 2nd, 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 550 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టు కనుక సో ఎవరైతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం 50% ఆఫ్ మార్క్స్ అనేవి కంపల్సరీగా మీకు రావాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్కి కనుక చూసుకున్నట్టు కనుక సో మీరు ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వొకేషనల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి phase 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక సైన్స్ సబ్జెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి CBSE లెవెల్లో మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 60 minutes పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి CBSE లెవెల్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 45 minutes పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుంది. ఫైనల్గా మనకి సైన్స్ సబ్జెక్ట్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ క్యాండిడేట్స్కి కనుక చూసుకున్నట్లయితే కనుక 85 minutes పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 mark అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ విధానం అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక phase 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి phase 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. phase 2లో మనకి మెడికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మేల్స్ అయినట్లయితే కనుక టోటల్గా మనకి 152.5 centimeters అనేటువంటిది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్ అయినట్లయితే కనుక 152 centimeters అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 77 centimeters అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 centimeters అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి విజువల్ స్టాండర్డ్స్తో పాటు హియరింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ని ఎవరైతే క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మనకి టోటల్గా 1.6 kilometer అనేటువంటి రన్నింగ్ అనేది ఉంటుంది. మేల్స్ అయినట్లయితే కనుక 7 minutesలోను,
ఫీమేల్స్ అయినట్టయితే కనుక 8 మినిట్స్లో ఇక రేస్ అనేది క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రన్నింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మనకి 10 పుషప్స్ అనేవి ఉంటాయి. 1 మినిట్ పాటు కూడా మనకి టైమింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి 10 సిటప్స్, 20 స్క్వాట్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి అడాప్టబిలిటీ టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేసి నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి మనకి 30,000 అనేది మనకి పే చేయడం జరుగుతుంది. బై హ్యాండ్కి వచ్చేసరికి మనకి 21,000 అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది గైస్. సో మనకి మిగిలినటువంటి యొక్క 9,000 అనేటువంటి అగ్నివీర్ కార్పస్ ఫండ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 33,000, థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 36,500, ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి మనకి 40,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సమ్ అమౌంట్ అనేటువంటిది హ్యాండ్కి వచ్చిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అనేటువంటి దాన్ని అగ్నివీర్ కార్పస్ ఫండ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా 4 ఇయర్స్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్లో జస్ట్ మనకి 25% మెంబర్స్ని మాత్రమే మనకి పర్మనెంట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి ఇక 75% మెంబర్స్ అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అగ్నిపథ్ స్కీమ్లో ఉన్నటువంటి అగ్నివీర్ వాయు పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.